హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్యాక్ సైడ్ నార్మల్ నెక్ పెట్టుకుని ఫ్రంట్ వైపు స్టార్ నెక్ వచ్చేటట్టుగా కటింగ్ చేసుకుందాం. సరేనండి. ఒకరైతే మాత్రం చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ బ్లౌజ్ కటింగ్ అడుగుతున్నారు. సైజు కూడా నాకు ఇలాగని చెప్పారు. చెస్ట్ లూజ్ వచ్చేసి 38 సైజు, నడుమేమో 34 అని చెప్పేసి అన్నారు. ఆవిడ చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టారు. ఒకసారి 33 అన్నారు, ఒకసారి 34 అన్నారు. నేను నడుము 34కి పెడుతున్నాను. సరేనా. లెంత్ వచ్చేసి 14 ఇంచీలు. సరేనండి. ఇప్పుడు ఈ సైజుతోని మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు 14 ఇంచులకి మనం ఖర్చులకి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పొడవు అన్నది మనం తీసుకోవాలి. సరేనండి. ఇక్కడి నుంచి ఇలాగ 15 ఇంచుల దగ్గరికి మనం ఫస్ట్ పొడవు మార్కింగ్ తీసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇలా ఎంతవరకు నేనైతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. కోరంచులు 2 ఇటువైపు వచ్చేటట్టుగా పెట్టుకుని ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. తెలుసు కదండి బ్లౌజ్కి ఎలా అయితే మనం ఫోల్డ్ చేస్తామో సేమ్ ఫోల్డింగ్. ఇక్కడి నుంచి ఇదిలా లైన్ మార్కింగ్ చేసేసుకోండి. దాని తర్వాత డీప్ నెక్కే కావాలన్నారు కాబట్టి 10 ఇంచుల వరకు మనం డీప్ పెట్టుకోవచ్చు. దానికి ఇక్కడ 5.5 ఇంచుల వరకు షోల్డర్ అన్నది పెట్టుకోవచ్చు. ఒకవేళ చిన్న షోల్డర్ ఉండి దిగుడు భుజాలు ఉన్న వాళ్ళు 5 ఇంచులకి పెట్టుకోండి. లేదు వెడల్పుగా షోల్డర్ ఉందని అనుకున్న వాళ్ళు 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. సరేనా. నేనైతే 5.5 ఇంచులకి ఇక్కడికి 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 5 ఇంచులకి కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ వైపు ఎప్పుడైతే మనకి స్టార్ నెక్ కావాలో మెడకి దగ్గరగా మెడ వెడల్పు అన్నది వచ్చి దాని తర్వాత ఇలా వెనక్కి స్టార్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు లుక్ అన్నది చాలా బాగుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలనుకుంటే చిన్న మార్పులు అనమాట, డిజైన్ పెట్టి కూడా మనం షోల్డర్ అన్నది చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. సరేనా. ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచుల దగ్గరికి. దాని తర్వాత ఇక్కడి నుంచి చంకదింపు అన్నది 6 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టి ఇక్కడి నుంచి ఇలా కలిపితే మీకు లైన్ అన్నది ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసి ఇక్కడ 1.5 ఇంచుకి షేప్ తీసుకోండి. ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి. ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇస్తే మీకు రౌండ్ షేప్ అన్నది చక్కగా వచ్చేస్తుంది. దాని తర్వాత 38లోని 4వ వంతు అన్నది 9.5 ఇంచీలు, అలాగే 2 ఇంచీలు ఖర్చులకి. అలాగే 34లోని 4వ వంతు అన్నది తీసుకోవాలి. 34లోని సగం 17 ఇంచులు, 17లోని సగం 8.5. 8.5కి 1 ఇంచు అన్నది మనం డాట్స్ కోసం కలిపితే 9.5 ఇంచులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులకి. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కలిపేస్తే ఇది ఫిట్టింగ్ లైన్. ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపితే ఇది 2 ఇంచుల ఖర్చులు. దాని తర్వాత ఇక్కడ మామూలుగా అయితే 2.5 ఇంచులు మెడవెడలు పెట్టుకుంటాం, కానీ స్టార్ నెక్కి మెడవెడలు తగ్గించుకుంటే లుక్ అన్నది బాగుంటుంది. సరేనండి. దానివల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు మాత్రమే నేను మెడవెడల్పు అన్నది పెడుతున్నాను. ఇక్కడి నుంచి మనం డీప్ 10 ఇంచులు అనుకుంటున్నాం కాబట్టి 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వెడల్పు ఇక్కడ మాత్రం 3 ఇంచులే పెట్టేసుకోండి. అప్పుడు రౌండ్ అన్నది చక్కగా వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా లైన్ గీస్తే ఈ షేప్ వస్తుంది. ఇక్కడ రౌండ్ తీసుకోండి. కింద వైపు రౌండ్ చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ వైపు మెడ వదిలేసి ఇలా మిగతాదంతా కూడా కటింగ్ చేసేయండి. దీని తర్వాత మనకి క్లాత్ ఇక్కడ మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్ దగ్గర మనం క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్టే మనం డిసైడ్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు డీప్ ఎంత పెట్టుకుంటాం అన్నది. ఇది డీప్ అన్నది మన ఇష్టం అండి. స్టార్ నెక్కి ఎంతే ఉండాలని ఏమీ లేదు, ఊరికి కిందకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. సరేనా. ఇక్కడి నుంచి ఇలాగా మామూలుగా అయితే ఈ సైజు వాళ్ళకి 7 ఇంచుల వరకు మనం డీప్ అన్నది పెట్టవచ్చు. ఇంకా అంతకన్నా కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరేనా. బాగా చిన్న మెడ కావాలి, పైన కావాలనుకుంటే 6.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి
స్టార్ నెక్ కాబట్టి 7 ఇంచులు ఖచ్చితంగా పెట్టుకోండి. మనకి ఇలా క్లోజ్ అయ్యి వస్తుంది కాబట్టి ఇది డీప్ కింద ఏమి అనిపించదు. మామూలుగానే 7 ఇంచులు పెడతాం ఈ సైజ్ వాళ్ళకి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టినప్పుడు ఈ నెక్ డీప్ కానీ పెట్టిన మార్కింగ్ అన్నది కింద క్లాత్ ఉందా లేదా చూసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర, అలాగే సైడ్ జాయింట్ల దగ్గర ఇలా పెడితే మీకు ఆటోమేటిక్గా మీకు క్రాస్ కటింగ్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 7 ఇంచీలు డీప్ దగ్గర కింద క్లాత్ మీదకి మార్కింగ్ వచ్చేటట్టుగా ఒక లైన్ గీయండి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ అంచంటే ఒక లైన్ గీసుకోండి. దాని తర్వాత ఇలా కింద నుంచి ఇలా ఒక మార్కింగ్ అన్నది అంచంటే ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి కూడా అలాగే ఈ రౌండ్ లైన్ డ్రా చేసుకోవాలనుకుంటే డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రైట్గా ఉన్నంత వరకు అన్నా సరే తీసుకోవాలి ఇలా. దాని తర్వాత ఈ 2 ఇంచీల ఖర్చులు. దాని తర్వాత ఈ మెడవెడల్పు ఉంది చూసారా ఆ అంచు, ఈ మెడవెడల్పు లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇది ఇలా పై ఈ క్లాత్ మీదకి వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ కార్నర్ పాయింట్ కొద్దిగా ఇలా వేలు నొక్కి పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి. సరేనా? ఇప్పుడు ఇంతవరకు మనకి ఈ మార్కింగ్లు చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి చంకదింపు కూడా ఎంతో తెలుసు, 6 ఇంచీలు. ఇక్కడ నుంచి డాట్ కరెక్ట్గా 6 ఉంటుంది చూడండి. ఒకవేళ లేకపోయినా సరే మీరు 6కి ఇలా కలుపుకోవాలి. ఇంచీ టేప్తో ఈ లైన్లు గీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అన్నవి వస్తాయి. సరేనా? దాని తర్వాత ఈ కార్నర్లోని బ్యాక్ సైడ్ మనం 1.5 ఇంచుకి లోతు ఈ రౌండ్ తీసుకున్నాం కదా, 6 ఇంచు తగ్గించి మనం ఈ లోతు అనేది తీసుకోవాలి. అంటే 30 ఇంచుకి ఇలా ఇక్కడి నుంచి ఇది ఈ లైన్కి ఎలా కలపాలి, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఈ లైన్కి కలపాలి. ఆటోమేటిక్గా మీకు రౌండ్ వచ్చేస్తాయి. తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులు ఇలా మార్కింగ్ చేసేయండి. దాని తర్వాత చూసారు కదా ఇక్కడ 7 ఇంచుల లైన్కి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇలా లోపలికి ఒక 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. అలాగే 3 ఇంచుల నిలువుగా ఒక లైను, అడ్డుగా ఒక లైను ఇలా పెట్టాలి. పెట్టి ఇక్కడ 7 ఇంచులు డీప్ కదా, ఈ 7 ఇంచులు ఎక్కడికి వస్తుంది అన్నది చూడండి. ఈ నిలువు గీత మీద ఈ 7 ఇంచులు ఇలా ఇక్కడికి వస్తుంది. చూసారు కదా, అంటే మనం తిన్నంగా ఇంచీ టేప్ కానీ స్కేల్ కానీ పెట్టామనుకుంటాం, కానీ చిన్న మిస్టేక్స్ అన్నవి వస్తూ ఉంటాయి. అవి ఇలా ఇంచీ టేప్తోని కొలుచుకుంటూ సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా 7 ఇంచుల డీప్ అన్నది వస్తుంది అనమాట. ఈ మెడ వెడల్పు దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇక్కడ మనకేంటంటే స్టార్ నెక్ కావాలి. ఈ స్టార్ నెక్ కోసం ఇక్కడి నుంచి మనకి ఇలా క్రాస్గా వెళ్ళాలి. క్రాస్గా అంటే ఎంతవరకు వెళ్ళాలంటే ఇంచుమించులోని ఒక పైకి ఉండాలి అనుకుంటే 3 లేదా 2.5 ఇంచీలు అయితే స్టార్ నెక్ అన్నది మీకు సరిపోద్ది. ఇలా 2.5 ఇంచీల దగ్గర ఇక్కడ లోపలికి ఒక 30 ఇంచ్ అన్నా సరే మీరు దగ్గరికి వెళ్ళాలి. ఇలా డీప్ నెక్ కావాలనుకుంటే ఎంత అన్నా సరే 1 ఇంచు వరకు అన్నా సరే మీరు వెళ్ళొచ్చు. లేదు మరీ అంత లోపలికి వద్దండి, మనకి లాగి పెట్టినట్టుగా వచ్చేస్తుంది అంటే ఇక్కడ స్కిన్ ఎక్కువగా కనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళు 30 అంటే 3 పావులు అనమాట, 30 ఇంచు. లేదు అనుకుంటే 1 ఇంచుకు కూడా వెళ్ళొచ్చు. నేను 30 ఇంచుకి ఇక్కడికి ఇలాగ మార్కింగ్ చేస్తున్నాను. అంటే 30 ఇంచు ఈ డిస్టెన్స్ అనమాట. సరేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా కలపాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ కార్నర్కి ఇలా కలపాలి. ఇలా మనకి స్టార్ నెక్ అన్నది వస్తుంది. సరేనండి? దాని తర్వాత షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి కింద నుంచి ఒక 2 ఇంచీలు షేప్ బెల్ట్కి ఈ పొడవు అన్నది తగ్గించేసుకోవాలి, ఇటువైపు అటువైపు కూడా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా లైన్ ఇలా కలిపితే చక్కగా స్ట్రైట్ లైన్ అన్నది మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి షేప్ కోసం అని చెప్పి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇటువైపు ఈ లైన్ నుంచి అడ్డుగా ఒక 3 ఇంచీల దగ్గర ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి కలపాలి. తర్వాత ఇలా స్ట్రైట్గా వస్తూ కొద్దిగా పైకి వెళ్తూ ఈ క్రాస్లోకి రావాలి, ఈ ఇక్కడ కలిసిన దగ్గరికి. తర్వాత ఇక్కడ నుంచి నెమ్మదిగా ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళేటట్టుగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది. ఇలా ఇలా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇలా కొద్ది తిన్నగా వచ్చి ఆటోమేటిక్గా ఈ క్రాస్కి వచ్చేటట్టు ఇలా ఈ క్రాస్కి వచ్చేటట్టు చూసుకుని తర్వాత ఇక్కడికి ఇలా ఒక 1/2 ఇంచ్ అన్నది పైకి వెళ్ళాలి. ఇలా చూసారు కదా, మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా
వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి 2.5 ఇంచీలు వదిలేసి ఆ తర్వాత 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. లేదు ఇదే సైజు వాళ్ళకి కొంతమందికి హెవీ బ్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే నడుము 34 అన్నారో హెవీ బ్రెస్ట్ అయితే లేదని అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడి నుంచి 2.5 సరిపోద్ది. హెవీ బ్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి 3, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులకి డాట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కటింగ్ చేసేద్దాం. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెడదాం. ఇది చూసారు కదా, బ్యాక్ పార్ట్కి మనం రౌండ్ అన్నది కటింగ్ చేయలేదు. ఇప్పుడు ఈ రౌండ్ కూడా కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలాగా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకుందాం. ఇక్కడ ఇలా పెట్టి ఇలా పెట్టేటప్పటికి మనకి ఆటోమేటిక్గా చూసారు కదా, 6 ఇంచ్ లోత్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ మనకి తెలుస్తుంది. అలాగే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా తెలుస్తుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి పై భాగం వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ అన్నది చేయండి హుక్కుల వైపు. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ అంచు నుంచి పైకి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి కింద బ్యాక్ సైడ్ కింద అంచుకి ఎంత ఉందో చూస్తే 3.5 ఇంచీలు ఉంది. ఆల్మోస్ట్ ఎవరికైనా సరే ఇలాగే వస్తుంది. కానీ మీరు షేపులు తీసినప్పుడు పైకి గట్ట వెళ్తే ఎంతైతే పైకి వెళ్ళిందో అంత షేప్ బెల్ట్ అన్నది మనకి కంపల్సరీగా రావాలి. లేదంటే సైడ్ జాయింట్ల దగ్గర సెట్ కాదు. అలాగే హుక్ బెల్ట్, హై బెల్ట్లు చిన్నవైపోతాయి. సరేనండి. దాని తర్వాత మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర పైకి ఎత్తి పెట్టినట్టుగా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీలు. దాని తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ నడుమంతా కలిపి 11.5 ఇంచీలు వచ్చింది. ఈ సైజులోనే మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ దగ్గర ముందు మన సైజులు రాసుకున్నాను చూసారా, అక్కడ మనకి ఈ లైన్లోనే మనకి షేప్ బెల్ట్లు అన్నవి వస్తాయి. నేను ఇలా తిరిగేస్తున్నాను. తిరిగేస్తే కూరంచులు నా వైపుకి వచ్చాయి. ఇప్పుడు 11.5 ఇంచీలు మన నుంచి మనకి ఇలా వెడల్పుగా మనం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి ఇలా సరిపోయింది. ఇక్కడ 3.5 ఇంచీలు మన వైపు నుంచి కింద నుంచి పైకి 3.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఈ 3 ఇంచీల మార్కింగ్ అన్నది ఇక్కడ చేసుకోవాలి. షేప్ తీయడం వస్తే ఓకే, ఇలా తీసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 3.5 ఇంచీల దగ్గర ఒక లైన్ ఇలా డ్రా చేసుకుని హుక్కుల దగ్గర ఎంత ఉందో దానికి 1 ఇంచ్ అన్నది తగ్గించుకోవాలి. అంటే 2.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోండి. సరేనండి. ఇక్కడి నుంచి ఇలా ఈ షేప్కి ఇలా తీసుకురండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఇలా కలిపి ఇంతవరకు ఇలా తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా షేప్ వచ్చింది కదా. ఇది కటింగ్ చేసి సేమ్ ఇదే పీస్ని ఇలా పెడితే ఇక్కడ కూడా ఇంకొక 2 షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి. ఈ బ్లౌజ్ కావాల్సిన 4 షేప్ ముక్కలు కూడా ఇక్కడే వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్ అన్నది మొత్తం ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది. సరేనండి. దాని తర్వాత హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. హ్యాండ్స్ కటింగ్ తెలుసు కదా, మనకి ఆర్మ్ రౌండ్ అన్నది కంపల్సరీగా కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగ ఇంచీ టేప్ పట్టుకుని ఇలా ఈ అంచుని కొలుచుకుంటూ వచ్చేయాలి. ఇలా వస్తే నాకు ఇంచుమించులోని ఒక 11.5 ఇంచీల వరకు వచ్చింది. సరేనండి. దానికి 1 ఇంచు తగ్గిస్తే 10.5 ఇంచీలు అంతా మనకి హ్యాండ్ వెడల్పు అన్నది ఉండాలి. సరేనా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇది ఎలా చూసుకుంటే మనకి 10.5 ఇంచీలు అన్నది ఉండదు. కానీ ఉండదు కాబట్టి తగ్గుతుంది. కాబట్టి ఈ ఫోల్డింగ్ని ముందుకు జరుపుకోవాలి. జరుపుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కనీసం ఈ కింద పొరలన్నా సరే మనకి ఆ 10.5 ఇంచీలు ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటే మనకి అప్పుడు ఏమవుతుందంటే చక్కగా మనకి ఒకవైపు మాత్రమే జాయింట్లు అన్నవి వస్తాయి. హ్యాండ్ కటింగ్లో కూడా పొరపాట్లు అన్నవి జరగవు. సరేనండి. ఇప్పుడు ఇలా మనం ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చూసుకుందాం. ఈ హ్యాండ్ పొడవు దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే
ఈ సైజు వాళ్ళకి 6 ఇంచులు పొడవు పెడితే సరిపోద్ది, లేదా 7 ఇంచులైనా మన ఇష్టం అనమాట. సరేనండి. ఇక్కడ మనకి క్లాత్ అన్నది పొడవు ఎక్కువగానే ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 1.5 ఇంచ్ అన్నది మనం ఇక్కడ మార్కింగ్ అన్నది చేసేసుకుందాం. 1.5 అన్నదంటే ఇక్కడే మనకి ఫోల్డింగ్ అనమాట. ఫోల్డింగ్ ఇక్కడికే మనకి హెమ్మింగ్ బెల్ట్కి వచ్చేసేటట్టుగా ఇలా 1.5 ఇంచుకి తీసుకుంటే మనకి ఇది సరిపోద్ది. దాని తర్వాత మనకి ఒక 6 ఇంచుల పొడవు కావాలి అనుకుంటే దానికి 1/2 ఇంచు ఖర్చులకి కలుపుకొని ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఆ 1/2 ఇంచు ఖర్చు హ్యాండ్ జాయింట్లకి సరిపోద్ది. సరేనండి. అంటే ఇక్కడి నుంచి నేను 6.5 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ నేను ఇక్కడికి 6.5 ఇంచుకి ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. సరేనండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి చంకదింపు అన్నది 3 ఇంచులకి తీసుకోవాలి. ఇక్కడి నుంచి లోపలికి 2 ఇంచులు మనకి బ్లౌజ్ ఖర్చులు కదా, ఇక్కడి నుంచి ఇలా 2 ఇంచులకి ఇలా అడ్డుగా ఇలా లైన్ గీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కలపాలి. ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. సరేనా. ఇక్కడ ఈ బ్లౌజ్ వాళ్ళకి సాధారణంగా 6 ఇంచులు లూజ్ అనేది ఉంటుంది. ఒకవేళ దీనికన్నా మీకు ఎక్కువై ఉంటే కనుక ఎంత అయితే అంత లూజ్ అన్నది పెట్టుకోండి. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలపండి. మనకి 2 ఇంచుల ఖర్చులు అన్నది వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఇదంతా కటింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ కట్ట అంతా వేసుకుని ఇక్కడి నుంచి 2 ఇంచులు ఇక్కడి నుంచి 2 ఇంచులు వదిలేసి ఈ సెంటర్ పాయింట్ ఉంది చూసారా, దీనికి మధ్య భాగంలోనే 1/2 ఇంచు కిందకి డౌన్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ తగ్గిన ముక్కలు కటింగ్ చేసి జాయింట్ చేసేసుకోండి. ఇక్కడ ఈ సెంటర్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది సెంటర్ పాయింట్ అన్నది ఇలా ఫోల్డింగ్ చేస్తే వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ అన్నది మీరు డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ మార్కింగ్కి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపితే ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది వస్తుంది. ఇది ఎప్పుడు హెమ్మింగ్ బెల్ట్లు అవి వేసి ఇక్కడ జాయింట్ చేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్లు వేసుకుని ఈ మధ్య భాగంలోని ఎదురెదురు రైట్ సైడ్లు ఉండేటట్టు చూసుకుని అప్పుడు కటింగ్ చేసి వెంటనే బ్లౌజ్కి అటాచ్ చేసేసుకుంటే హ్యాండ్ అన్నది అయిపోద్ది. సరేనండి. ఒకవేళ మీకు స్టార్ నెక్ కట్ట స్టిచ్చింగ్ చేయడం వచ్చు అనుకుంటే కనుక నార్మల్గా మీ బ్లౌజ్ ఎప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసుకుంటారో సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. లేదు ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చూడాలండి మాకు రాదు అని అనుకుంటే కనుక కంపల్సరిగా ఈ క్లాస్ తర్వాత వెంటనే మీకు నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీకు షేర్ చేస్తాను. వెయిట్ చేయండి. ఇంతవరకు కట్ చేసి వెయిట్ చేయండి. మళ్ళీ వెంటనే మీకు స్టిచ్చింగ్ కూడా మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.